అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ అలీ. భార్యాభర్తలు ఒక సమాజం ముందుకు వెళ్ళాలంటే భార్యాభర్తలతో మాత్రమే సొంతమని చాలామంది చెప్తుంటారు. అలాంటి భార్యాభర్తలు కొన్నిసార్లు టామ్ అండ్ జెర్రీలా కొన్నిసార్లు పొట్లాడుకుంటారు. స్నేహితుల్లా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. లాయర్గా వాదించుకుంటారు. భార్యని హింసించే మొగడు, అత్త, ఆడపడుచులు అని వార్తలు ఎన్నో చూస్తాం. దీనికి చాలామంది మొగళ్ళకి శిక్షలు కూడా పడ్డాయి, అనుభవించారు కూడా. అమాయకులైన భార్యల్ని రక్షించడానికి 2005వ సంవత్సరంలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని తీసుకొచ్చింది గవర్నమెంట్. మీకోసం క్రియేట్ చేసిన ఈ చట్టం మీకు తెలియచేయాలి అనే కుతూహలంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వంతుగా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. అలాగే ఛానల్కు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చేశారు కదా? డన్. చలో డన్. భార్యని ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషన్ గా, వెర్బల్ గా భర్త హింసిస్తే వారికి సెక్షన్ 498A ప్రకారంగా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా ఫైన్ కానీ వేస్తారు. కాకపోతే ఈ మధ్య చాలా విచిత్రమైన కేసులు వస్తున్నాయండి. భార్య వల్ల బాధించిన భర్తలు పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు. మమ్మల్ని కాపాడండి సార్ అంటూ భర్తలు అల్లాడిల్లిపోతున్నారు. భార్య బాధితుల సంఘం ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది. ఈ మధ్య బెంగళూరుకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ అనే భర్త పోలీస్ స్టేషన్లో తన భార్య మీద విచిత్రమైన కంప్లైంట్ ఇచ్చాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ భాగంగా జూమ్ కాల్లో మాట్లాడుతుంటే భార్య వచ్చి డ్యాన్సులు వేస్తుందని, తనతో పడుకోవాలంటే 5,000 రూపాయలు ఇవ్వాలని, షాపింగ్కి తీసుకువెళ్ళకపోతే సూసైడ్ చేసుకుంటాను అని బెదిరిస్తుందని, నాకు డివోర్స్ ఇప్పించండి సార్ అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. హైదరాబాద్లో ఒక వ్యక్తి వచ్చి పెళ్ళాం కొట్టింది అని ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. పోలీసులు సర్ది చెప్పి పంపించారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లంచం తీసుకురాలేదని తన భార్య అతన్ని కొట్టిందని బాధపడ్డ భర్త మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో ఒక కుటుంబంలో భార్య పెళ్లి అయిన తర్వాత పుట్టింటి నుంచి అత్తారింటికి కాపురానికి రావట్లేదు, కానీ డివోర్స్ ఇవ్వమంటే మాత్రం ఇవ్వట్లేదు. దీనికి ఆ భర్త ఎలా రియాక్ట్ అవ్వాలో, చట్టపరంగా ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఇలా 4 గోడల మధ్యలో నలుగుతూ పైకి మాత్రం నవ్వుతూ ఉండే మగాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో నా భార్య నన్ను కొడుతుంది అని ఒక మగాడికి చెప్పినా కూడా చులకనగా చూస్తారు. ఎస్, ఇలాంటి సున్నితమైన భర్తలు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. అదే ఒక భార్య రోడ్డు మీదకి వచ్చి నన్ను నా భర్త కొడుతున్నాడు అని అంటే మహిళా సంఘాలు, పోలీసులు, ప్రభుత్వాలు అన్ని ఆమెకి అండగా నిలుస్తాయి. చట్టాలు ఆడవారికి ఫేవరెట్ గా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆడవాళ్ళని కాపాడుకోవడం కోసం, వాళ్ళని గౌరవించడం కోసం మనం చేసుకున్న చట్టాలవి. కానీ వాళ్ళ కోసం రూపొందించిన చట్టాలని అలా మిస్యూజ్ చేస్తున్నారని గ్రహించినప్పుడు మగాళ్లను సపోర్ట్ చేసే బాధ్యత, రక్షించే బాధ్యత కూడా మనకు ఉంటుంది. చాలా మగాళ్లకు వాళ్ళ కోసం కూడా కొన్ని చట్టాలు ఉన్నాయన్న సంగతే తెలియదు. అలాంటి కొన్ని చట్టాల గురించి తెలుసుకుందాం. చలో. సెక్షన్ 9 ఆఫ్ ద హిందూ యాక్ట్ ప్రకారంగా భార్య పుట్టింట్లో కూర్చొని భర్త దగ్గరికి రాకపోతే కోర్టులో రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీ భార్య మీపై తప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసు లేదా తప్పుడు వరకట్న వేధింపుల కేసు పెట్టి హింసిస్తే, మిమ్మల్ని మానసికంగా బాధ కలిగిస్తే ఏం చేయాలి? ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. భార్యకి మన వల్ల ఎలాంటి హాని కలగలేదు అని ప్రూఫ్లు సేకరించాలి. భార్య బిహేవియర్ గురించి వీడియో కాల్ గానీ, ఆడియో రికార్డింగ్స్ కానీ ఉంటే సేవ్ చేసుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే గృహహింస కేవలం కోడలు, అత్త మీద మాత్రమే వేయగలదు అని అనుకుంటారు. కానీ ఒకవేళ మీ తల్లిదండ్రులను మీ భార్య నానా రకంగా హింసిస్తే మీ తల్లి ద్వారా కూడా ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టవచ్చు. దీంతో పాటు మీరు కర్రగా ఉన్నారని, పొట్టిగా ఉన్నారని, లేదా మీరు మగాళ్ళు కాదు అని మీతో లేదా ఎవరితో అయినా చెప్తే, మిమ్మల్ని నలుగురిలో హేళన గురి చేస్తే, బాడీ షేమింగ్ చేస్తే, పరువు తీస్తే అండర్ సెక్షన్ 356 ఆఫ్ భారతీయ న్యాయ సంహితతో మీరు కేసు వేయొచ్చు. దాంతోపాటు డిఫేమేషన్ కేసు కూడా వేయగలరు. భార్య భర్తను రానివ్వకపోవడం, భర్తకు శారీరకంగా కలవనివ్వకపోవడం, భర్తను నిరాకరించడం, భర్తను సూటిపోటి మాటలతో హింసించడం, తన బాగోగులు చూసుకోకపోవడం, భార్య ఈవెన్ సెల్ఫ్ క్లీన్లీనెస్ పాటించకుండా ఉండడం కూడా ఒక మెంటల్ క్రూయాలిటీయే. అండర్ సెక్షన్ 12 IA ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ తో డివోర్స్ తీసుకునే ప్రొవిజన్ భర్తకి ఉంది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే భార్య భర్తల మధ్య గొడవలు సహజం. గొడవలు పడకపోతే వాళ్ళు భార్య భర్తలే కాదు అని చాలా మేధావులు చెప్పారు. కానీ భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలు తీరిపోతాయి. అంతేకాని మీ అమ్మ చెప్పిన మాటలు విని, నాన్న చెప్పిన మాటలు విని
పక్కింటి వాళ్ళు చెప్పిన మాటలు విని మీ జీవితం సర్వనాశనం చేసుకోకండి. ఇది మీ జీవితం, మీ సంసారం. ఆలోచించి మీరే అడుగులు వేయండి. కానీ మూడో మనిషిని తీసుకురావడం మూర్ఖత్వం. భార్య మనసుని అర్థం చేసుకోవడం భర్తకి అవసరం. అలాగే భర్త శ్రమని అర్థం చేసుకోవడం భార్యకి అవసరం. ఇలా జరిగితే చాలా వరకు కాపురాలు బాగుంటాయి. అందరి జీవితాలు ప్రేమతో నిండిపోవాలని అల్లా, భగవాన్, జీసస్ ను కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. ప్రేమతో మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి.